చెప్పు నువ్వు చెప్పు గట్టి చెప్పమ్మా వాళ్ళకి బాగానే వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఇంకా కొంచెం మీరు వెడల్పున్నారు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ పేదల పెన్నిది కేసీఆర్ పేదల పెన్నిది కేసీఆర్ కేసీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ చాలా గొప్ప మనసుతోటి
గతంలో మున్సిపల్ కార్మికులకు 8,500 రూపాయలు ఉండే. మరి 8,500 రూపాయల నుంచి మున్సిపల్ కార్మికులు, పేద ప్రజలు రోడ్లు ఊడుస్తూ మరి మురికివాడలు సాఫ్ చేస్తున్న వాళ్ళను గుర్తించాలని తపనతోటి 12,500 రూపాయలు చేసిన ఘనత మరి కేసీఆర్కే దక్కింది. మరొక్కసారి 12,500 చేసిన తర్వాత కూడా వారికి సరిపోతలేవు, ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి మరి 2,000 పెంచి 14,500 చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. తర్వాత మరి 5 ఏళ్ల కాలంలోనే మరొకసారి 3,000 రూపాయలు పెంచి 17,500 చేయడం నిజంగా కూడా గొప్ప విషయం. గతంలో 8,500 ఉండే, దానికి రెండింతలుగా చేస్తూ ఇంకా 500 ఎక్కువనే మరి ఈరోజు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. 60-70 సంవత్సరాలుగా వారు పనిచేస్తున్న సందర్భంలో ఏ రోజు కూడా వాళ్ళను మరి ఏ పార్టీలు కూడా వాళ్ళని దగ్గర తీసే సందర్భాలు లేవు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు మరి వాళ్ళు రోడ్లు ఊడుస్తూ నానా ఇబ్బందులు పడుతూ మబ్బులు 5 గంటలు లేచి యాక్సిడెంట్లు ఎత్తున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నందుకు వారిని ఆదుకోవాలి మనం అనే తపనతోటి ఈరోజు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 2 పైచీలకు పెంచి గొప్ప విషయాన్ని చాటి చెప్పిన ఘనత మరి కేసీఆర్కి దక్కింది. వారందరూ కూడా ఆనందంతో ఈరోజు ఎక్కడికక్కడే పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఈసీఎల్ చౌరస్తాలో మరి ఈరోజు పాలాభిషేకం జరిగింది. కార్పొరేటర్లందరూ కూడా పాల్గొనడం జరిగింది. బ్రహ్మాండంగా మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పాలాభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంది. వారు నిజంగా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ప్రతి ఒక్క పేద ప్రజలను అక్కడ చేసుకున్న ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. పుట్టిన బిడ్డ కాంచి మొదలు పెడితే పుట్టిన బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని పాలు పండ్లు ఇవ్వడం, పుట్టిన బిడ్డకు 13,000 రూపాయలు ఇచ్చి మరి అదేవిధంగా కేసీఆర్ ధనవంతులు వాడే కిట్ లాంటి కిట్లు ఇవ్వడం, వారు మంచి చదువులు జరగడానికి గురుకులాలు ఏర్పరచుకోవడం, చదువుకున్న తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత పెళ్లి అయినందుకు కళ్యాణ లక్ష్మి షాదీ వరకు మరి అవి కూడా అడగకుండానే 50,000 నుంచి 75,000, 75,000 నుంచి 1,116,000 చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పి తెలియసుకోవాలి. ఈ రకంగా పేద ప్రజలు ఆదుకుంటూ మరి అందరినీ కూడా ఒంటరి మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ వాళ్ళ ఆసరా పెన్షన్లు ఇస్తూ అందరినీ చేసుకున్న ఘనత కేసీఆర్కే దక్కింది. మరి ఈరోజు పేద ప్రజలు మరి మున్సిపల్ కార్మికులతో పాటు మరి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ట్యాక్స్ విషయానికి వస్తే 50% ట్యాక్సే మరి కట్టాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వడం నిజంగా కూడా కాలనీ సంక్షేమ సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేస్తున్న సందర్భాన్ని గుర్తిస్తూ ఉన్నాం. వాళ్ళు ఈరోజు ఆనంద డోలలో ఉన్నారు. వాళ్ళు కూడా గత చరిత్రలో లేని విధంగా మరి ఉన్న ట్యాక్స్ను 50% తగ్గించిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పి ఎక్కడికక్కడ పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది గతంలో మరి 10,000 రూపాయలని ఇచ్చిన ఘనత మరి కేసీఆర్కి దక్కింది. ఎక్కడ కూడా ముంపు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇవి పంచిన సంఘటన లేదు. మొట్టమొదటగా పేద ప్రజలు ముంపుకు గురైనరు, వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఇవ్వడం మరి జరిగింది. ఆ ఇచ్చినాక కూడా కొద్దిమంది ఎక్కడైనా తప్పిదం వల్ల కొన్ని ఇవ్వలేని పరిస్థితి ఉంటే వాళ్ళను కూడా మరి కంటిన్యూషన్గా మీ సేవలు అప్లై చేసుకోండి, ఈ సేవలు అప్లై చేసుకోండి, మీకు అందుతాయి, వాటిని సర్వే చేసి వెంటనే ఇప్పిస్తామని చెప్పిన ఘనత కూడా కేసీఆర్కి దక్కింది. పేద ప్రజలు ఏ చిన్న ఇబ్బంది పడ్డా తట్టుకోలేక ఈరోజు పేద ప్రజల పక్షపాతిగా ప్రతిదీ వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే దశలో ఈరోజు కేసీఆర్ ముందంజలో ఉండాలని చెప్పి తెలియజేసుకోవాలి. 29 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా, నంబర్ 1 సీఎంగా మరి కేసీఆర్ గారు ఎదిగి ఈరోజు బ్రహ్మాండంగా మరి చరిత్ర ఇటే చూసే దశగా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనతతో పాటు మరి ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఆదుకున్న దిశలో, పేద ప్రజలను ఆదుకున్న దిశలో డబుల్ బెడ్రూమ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మరి వాళ్ళకి అందుబాటులో ఈరోజు నాలాలో మునిపోయే వాళ్ళు, నాలాలో ఇబ్బంది పడుతున్న కూడా ఆ నాలాల పక్కన ఉన్న వాళ్ళు కూడా మరి వాళ్ళు స్థలం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నాలను వెడల్పు చేయడంతో పాటు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అందించే దశలో కేసీఆర్ గారు ముందు నాలా పక్కన ఎవరున్నా కూడా వాళ్ళు వచ్చి చెప్పినట్టయితే ఖచ్చితంగా మేము అధికారులు కూడా పాయింట్అవుట్ చేస్తాము. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించే దశలో ముందంజలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంత మంచి అవకాశాలు ప్రజలు కల్పించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. జై కేసీఆర్. మన తరపు నుంచి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు. అదేవిధంగా చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన జిహెచ్ఎంసీ కార్మికులకు 3,000 రూపాయల డబ్బులు శాలరీ పెంచారని చెప్పి చాలా ఆనందంతో, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది జాయిన్ టియర్స్ అని చెప్పి, అట్లా వాళ్ళు సంతోషపడుతున్నారు. దానికి మా దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రాపర్టీ ట్యాక్స్ 50% ఆఫ్ చేశారు. దానికి అందరు కాలనీ నివాసులు మరియు స్లమ్ కాలనీస్లు అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా
ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏదో 10,000 రూపీస్ ఎవరికో డిస్ట్రిబ్యూట్ చేశారో ఎవరికి అందలేదో వాళ్ళ గురించి మరియు నిన్న అందరు చూసాము త్రూ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కేటీఆర్ గారు మీడియా ద్వారా మాట్లాడారు. మనం ఎవరికైతే ఈ 10,000 రూపీస్ దక్కలేదో వాళ్ళు ఆధార్ కార్డుతో సహా వాళ్ళ అకౌంట్ నెంబర్ మరియు కరెంట్ బిల్ తీసుకొని పోయి ఈ సేవ లేకుంటే మీ సేవల దరఖాస్తు చేస్తే వాళ్ళ అకౌంట్లో పడుతుందని చెప్పారు. దాని విధంగా మనము గర్వించాలి. ఇటువంటి ఒక మనిషి రూపంలో దేవుడు మన కేసీఆర్ గారు. మన దేశంలోనే మనము ఎంతో ప్రభుత్వం చూసినాం, కానీ ఇటువంటి ఒక రూలింగ్ పార్టీని నేను చూడలేదు. దానికి మనం అందరం తల వంచి ధన్యవాదాలు చెప్పుకోవాలి. జై తెలంగాణ.